బ్రేకింగ్ చూస్తున్నాం. శేషాచలం అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. మామండూరులోని బాలపల్లి అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. తుమ్మర తీర్థం వైపు ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకురావడం అటవీ సిబ్బందికి కష్టంగా మారింది. ఈ నెల 20 నుంచి తుమ్మర తీర్థం ముక్కోటి సందర్భంగా భక్తులను అటవీ ప్రాంతాల్లోకి అనుమతించాల్సి ఉంది. కానీ ఈలోగా అడవిలో మంటలు చెలరేగాయి. రైట్, మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ తిరుమల నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. కార్చిచ్చు ఏ స్థాయిలో అంటుకుంది మోహన్, ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు? శేషాచల కొండల్లో మరోసారి కారుచిచ్చు మొదలైంది. నిన్నటి రోజున మాముండూరు సంబంధించినటువంటి బాలాపల్లి ప్రాంతంలో మొదలైనటువంటి మంటలు ఇప్పుడు ప్రస్తుతం తుమ్మూరు తీర్థం వైపు వస్తున్నాయి. ఈ మంటలు అదుపు చేయడానికి అటవీ శాఖ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిన్నటి నుంచి కూడా మంటలు అదుపు రాని పరిస్థితి. మంటలు దట్టంగా కూడా అటవీ ప్రాంతం వైపు కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. తుమ్మూరు తీర్థం వైపు ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగుతుంది. ఆ ప్రాంతానికి చేరుకోవడానికి కూడా అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి రోజు కారుచిచ్చు మొదలైనటువంటి సమయంలోనే అటు తిరుపతికి సంబంధించినటువంటి అటవీ శాఖ సిబ్బంది, ఇటు తిరుమలకు సంబంధించినటువంటి అటవీ శాఖ సిబ్బంది మధ్య సమన్వయ లోపం కారణంగా కూడా మంటలు వ్యాప్తి చెందాయని చెప్పవచ్చు. మాముండూరు ప్రాంతం నుంచి మొదలైనటువంటి మంటలు ఇవాళ రోజుకి తుమ్మూరు తీర్థం వైపు చేరుకున్నాయి. అటువైపు నుంచి కూడా కుమారధార, పసుపుధార ప్రాజెక్టు వైపు మంటలు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో టీటీడీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. టీటీడీ పరిధిలో ఉన్నటువంటి అటవీ శాఖ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. తిరుమల వైపు మంటలు వ్యాప్తి చెందకుండా ప్రస్తుతం ఏర్పాట్లు చేయాలని కూడా టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశం జారీ చేసినటువంటి నేపథ్యంలో టీటీడీ అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం మంటలు చెలరేగుతున్నటువంటి ప్రాంతం వైపు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 20వ తేదీన తుమ్మూరు తీర్థం ముక్కోటి కార్యక్రమాన్ని భారీ ఎత్తున కూడా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. దాదాపు 50,000 మంది భక్తులు తుమ్మూరు తీర్థ దర్శనం కోసం వస్తారని కూడా అంచనా వేసిన టీటీడీ అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో ప్రస్తుతం భారీ ఎత్తున కూడా మంటలు చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజున భక్తులని ఆ ప్రాంతానికి అనుమతించేటటువంటి అంశాలపై కూడా టీటీడీ మరోసారి పునరాలోచన చేయవలసిన